శ్రీ మాత్రే నమః. పొట్లకాయ పెరుగు పచ్చడి ఇది ట్రెడిషనల్ వంటకం. చేయడం కుదిరితే చాలా టేస్ట్గా ఉంటుంది, కానీ చూస్తానికి ఈజీగా ఉన్న చాలామందికి ఫెయిల్ అవుతుంది ఈ వంటకం. అందుకే కొంచెం 2 నిమిషాలు టైం పెట్టాను. చాలా రుచిగా ఉంటుంది. అందరికీ పొట్లకాయ పెరుగు పచ్చడి అని తెలుసు, కానీ చేసుకునే విధానం చాలా వరకు తెలియదు. అందుకని క్లియర్గా ఇది పాత విధానం చాలా బాగుంటుంది. ఇది ఇలాగే చేస్తారు. దీన్ని కూడా పొట్లకాయ, పచ్చిమిరపకాయ, అల్లం ముక్క, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, పెరుగు, మెయిన్ మంచి పెరుగు, తియ్యటి పెరుగు అయితే బాగుంటుంది. ఉప్పు, కొంచెం వెల్లుల్లిపాయ కూడా వేసుకునేవారు వేసుకుంటారు ఇందులో. పొట్లకాయని ముందర ఈ విధంగా పైన ఒక సన్న లేయర్ ఉంటుంది కదా వైట్గా, ఆ లేయర్ తీసేసేద్దాం. ఆ లేయరు స్మెల్ వస్తుంది. లేదంటే నేనైతే చాకుతో తీస్తాను, లేదంటే సాల్ట్ కాదు కళ్ళుప్పు ఉంది కదా, కళ్ళుప్పు తీసుకొని బాగా రుద్దినా కూడా పోద్ది. లేదు ఏదన్నా ఒక చిన్న ప్లేట్ ఉంటుంది కదా, కొంచెం అంచులు ప్లెయిన్గా ఉండి అలాంటి ప్లేట్తోనైనా పోద్ది, స్పూన్తోనైనా పోద్ది. నేను చాకుతో తీస్తున్నాను ఇలాగా. ఇది తీసేసేయాలి తప్పనిసరిగా. ఇది పొట్లకాయ తినరు పిల్లలు చాలామంది, వాసన వస్తుంది అంటే ఇలాంటివి తీయకుండా చేస్తే ఒక రకమైన వాసన ఉంటుంది. అందుకనే మెయిన్ అసలు ఇలాంటివి క్లీన్ చేసుకోవాలి. వాటి మెయిన్ ఇది పని. పొట్లకాయలు అది తీసేసేయాలి కంపల్సరిగా. వేపుడు చేసిన పెరుగు కూర, పాలకూర ఏం చేసినా కూడా తీసాక నీట్గా కడిగేయాలి దాన్ని. ఇప్పుడు ఆ స్మెల్ అంతా పోద్ది. ఇప్పుడు అది చూడండి అంత వచ్చింది. అది వైట్ది లేయర్, ఆ లేయరే స్మెల్. అందరూ పొట్లకాయ అంటారు అందుకని. ఇది చూడండి. ఇప్పుడు పొట్లకాయ నీట్గా కడిగేసాము. దీనికి కొంచెం లేతగా ఉంటే పొట్లకాయ పర్వాలేదు, మరీ ముదురు కాకుండా ఉంటే చాలు. మీడియం సైజు ముక్కలు కోసుకోండి. మరీ సన్న ముక్కలేమి అంత అవసరం ఉండదు, ఎందుకంటే ఉడికిస్తాము, అవి మామూలుగా అయిపోతాయి, నార్మల్గా వచ్చేస్తాయి. మీడియం సైజు ముక్కలు కోసుకోండి. ఒక 1/2 కేజీ సొరకాయకి ఒక ప్యాకెట్ పెరుగు పడుతుంది మనకి. 30 రూపీస్ ప్యాకెట్ పెరుగు కదా, అంత ప్యాకెట్ పెరుగు అయితే కరెక్ట్గా సరిపోద్ది. 1/2 కేజీ పొట్లకాయ కొలతాయి అది. ఇలాగా అంతా కట్ చేసేసుకున్న తర్వాత గింజలు ముదరకుండా ఉంటేనే బాగుంటుంది. ముదిరితే కొంచెం ఉడికే విధంగా ఉంటే పర్వాలేదు, మరీ ముదురుగా ఉంటే తీసేసేయటం మంచిది. లోపల కన్నంతా తీయాల్సిన పని లేదు, ఏం తెలియదు అసలు. స్మెల్ చాలా అంతా పోయింది, ఇందాక దాంతోనే పోద్ది. ఈ లోపలంతా కండంతా తీసేయటం అలాంటివి చేయకూడదు వంటల్లో. వాటి వాల్యూస్ అన్నీ ఉండేది వాటిల్లోనే. అవి తీసేసి వండడం అంత మంచిది కాదు. గింజలు ఏదన్నా మరీ ఎక్కువ ముదిరి ఉడకవు అన్నప్పుడు తీయండి, లేకుంటే పర్వాలేదు వేసేసుకోవచ్చు. ఇదిగోండి ఇలాగా ఒక దాంట్లో వేసేసుకున్న గిన్నెలో వేసి ఈ కట్ చేసుకున్న ముక్కలన్నీ వేసేసి ఒక చిన్న 1/2 కప్పు వాటర్ వేసి ఉడికించుదాం వీటిని. ఒక 5-10 నిమిషాల మధ్యలో, అంటే కాయని బట్టి. లేతకాయ అనుకోండి 5 నిమిషాల్లో ఉడికిపోద్ది, కొంచెం ముదురు ఉందనుకోండి ఇంకొక 5 నిమిషాలు. చూడండి 1/2 కప్పు పోసాను వాటర్. ఆ నీళ్లు మళ్ళీ మిగిలిపోవటం, పడేయటం అలా ఏం చేయాల్సిన పని లేదు. ఆ నీళ్ళు ఇనికిపోయేంతవరకు ఉడికిస్తే చాలేక కొలత. అట్లా ఫోర్క్ పెట్టి చూస్తే మనకి మెత్తగా గుచ్చుకుంది అంటే ఉడికిపోయింది ముక్కాయకి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనము ఇందాక పెట్టుకున్నాం కదా 1/2 కేజీ సొరకాయకి ఒక చిన్న అల్లం ముక్క, పచ్చిమిరపకాయలు మనకు కారానికి తగిన విధంగా చూసుకొని. పచ్చిమిరపకాయలే ఈ పచ్చడికి టేస్ట్గా ఉంటాయి, కారం వేయించాల్సిన పని లేదు. ఇలాగా అల్లము, ఇష్టం ఉంటే కొంచెం అల్లము వెల్లుల్లి అంతే. కొంచెం తప్పకుండా ఉప్పు వేసుకోవాలి, లేదంటే ఘాటు వస్తుంది మిక్సీ పట్టేటప్పుడు. కరివేపాకు ఒకసారి అట్లా తిప్పేసాక ఇప్పుడు జీలకర్ర కూడా వేద్దాం. ఈ జీలకర్ర కూడా వేసి ఒక్కసారి అట్లా పల్స్ పట్టేసుకొని ఇప్పుడు పోపు పెట్టేసుకున్నాం. పోపులో మామూలు నార్మల్గానే ఆయిల్ వేసి పోపు గింజలు వేసేసుకొని, కొంచెం ఇష్టం ఉంటే కొంచెం గింజలు ఎక్కువ వేసుకోండి, నేను పర్వాలేదు ఒక మీడియం వేసాను. అల్లము, వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఇందాక పెట్టుకున్నాం కదా మనం, అల్లము, మిరపకాయ, ఆ గింజలు వేసాక కరివేపాకు, కొంచెం పసుపు వేసుకోండి బాగుంటుంది.
అలవాటు ఉన్న వాళ్ళు ఇంగువ కూడా వేసుకోవచ్చు. పసుపు ఇంగువ వేసుకొని ఆ పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసేసి మూత పెట్టేసేయాలి. అంటే ఆ ఫ్లేవర్ అంతా ఆయిల్లో వేయగానే బాగా ఘాటుగా వస్తుంది. అది పోకుండా కొంచెం లిడ్ పెట్టేసుకుంటేనే బాగుంటుంది. అది కొంచెం ఒక 5 నిమిషాలు వేగాక ఈ ముక్కలు కూడా వేసి అలా మూత పెట్టేసేయండి. ఒక 5-10 నిమిషాలు అట్లాగా వేగనియాలి దీంట్లో. ఇప్పుడు సాల్ట్ ఏదన్నా సరిపోకపోతే చూసుకోండి. పచ్చిమిరపకాయల్లో ఘాటు ఏదన్నా సరిపోనట్టుంటే ఇప్పుడు అడ్జస్ట్ చేసేసుకోండి. మన దగ్గర ఎండు కారం ఉంటుంది కదండి, కారం ఉంటుంది కదా, ఒట్టి కారం ఉప్పేసి కొట్టిన ఎర్ర కారం ఉంది కదా, సరిపోలేదు అంటే ఏదన్నా అడ్జస్ట్ చేసుకోవడానికి ఒక హాఫ్ స్పూను ఇప్పుడు వేసుకోవచ్చు. ఉప్పు కూడా తగినంత చూసుకుని ఇప్పుడు ఇదిగోండి ఇట్లా వచ్చేస్తుంది. చక్కగా వేగిపోయి మంచి ఫ్లేవర్ ఎంత బాగుంటుందో ఇదిగోండి. అది ఇప్పుడు ఏం చేయాలంటే అందరూ ఒకేసారి తినేట్టయితే ఇంట్లో మొత్తం ఒకేసారి పెరుగు కలుపుతాం. లేదు అంటే ఎవరికి వాళ్ళకి కలిపేసి పెట్టేసేయాలి. ఇలాగా వేడివేడిగా ఉంటుంది. అప్పుడు అన్నం కొంచెం ఆరగానే కలపాలి, మరీ వేడి మీద కలపొద్దు. థ్యాంక్ యూ ఆల్.